ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. సో రీసెంట్ ఇంటర్వ్యూలో ఎవరో ఒక ఆయన ర్యాండమ్ కాల్ వచ్చి రాఖీ సినిమా చూసి మేము ట్రామా నాకు కొంచెం అది ఉందండి, చాలా భయపడ్డానండి మిమ్మల్ని చూసి ఇలా అన్నారు కదా. అంటే మీ గురించి ఇండస్ట్రీలో చెప్పేది ఏంటంటే చాలా వెరీ డిసిప్లైన్డ్, వెరీ సాఫ్ట్ స్పోకెన్ అని చెప్తారు. ఓకే, బట్ ఈయన ఇలా చెప్పినప్పుడు మీరు ఏమైనా షాక్ అయ్యారా? కొంచెం ఏమన్నా? నాకు తెలుసు కదా దాని ఎఫెక్ట్ తెలుసు కదా. రాఖీ సినిమా ఎఫెక్ట్ నాకు బాగా పడిందండి, బాగా పరిచయం. అంటే జనాల్లో ఎలాంటి ఎఫెక్ట్ ఉంది అని తెలుసు. ఎవరన్నా సీరియస్ గా అది ఒకవేళ ఐ మీన్ రియల్ క్యారెక్టర్ అని ఫీల్ అయినట్టు చాలా మంది ఊర్లలో అలాగే ఫీల్ అవుతారు, వచ్చి అరుస్తూ ఉంటారు, ఎందుకు అలా చేసావు ఇలా చేసావు. అది ఉంది, అలాంటి ఎక్స్పీరియన్స్ అయిపోయినాయి. ఎక్స్పీరియన్స్ చూశాను, మన ఐ డ్రీమ్ దాంట్లోనే చెప్పాను కూడా. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇట్, బట్ ఐ థింక్ ఐ కైండ్ ఆఫ్ మూవ్డ్ ఆన్ ఫ్రమ్ ఇట్ అనమాట. ఇప్పటికి కొద్దిగా, ఎందుకంటే ఆ జనరేషన్ 20 ఏళ్ల క్రితం జనరేషన్ అది. నన్ను ఇప్పుడున్న వాళ్ళు టాక్సీ వాలాలో ప్రొఫెసర్ అని చూస్తున్నారు. ఓకే, ప్రాబ్లీ ఇప్పుడు శంబాలాలో రాములని చూస్తారేమో తెలియదు. బట్ లాస్ట్ 10 ఏళ్లలో మీకు 20 ఏళ్ల కుర్రాళ్ళు ఉంటారు కదా, ఐ మీన్ జనరేషన్ 20 నుంచి 30 ఉంటుంది కదా, వాళ్ళందరూ నన్ను టాక్సీ వాళ్ళ మనిషినే చూస్తున్నారు. వాళ్ళకి రాఖీ తెలీదు. అప్పుడు ప్రాబ్లీ వాళ్ళు పుట్టలేదో లేదా పుట్టినా వాళ్ళు 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో ఉండుంటుంది. సో ఐ డోంట్ థింక్ దే హ్యావ్ ఇంపాక్ట్ ఆఫ్ రాఖీ యాజ్ మచ్ యాజ్ దే హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆఫ్ దీస్ మూవీస్. కమింగ్ టు శంబాలా, మీరు ఎలా అంటూ ఉంటారు, బట్ వెనకాల విఎఫ్ఎక్స్ ఒకటి షార్ట్ వేశారు, అది మీకు ముందు చూపించారా? ఈ కైండ్ ఆఫ్ షార్ట్ వస్తుంది ఇలాగేమన్నా చూపించారా షూట్ టైంలో? అంటే ఇలా బేసికలీ ఉంటుందని చెప్పారు, ఉంటుందని చెప్తే నేనే మాట్లాడితే పెట్టు మొదలెట్టాను. అది ఆ షార్ట్ ఐ మీన్ అక్కడ ఏదో ఒక గ్లోబ్ లో ప్లానెట్స్ తిరుగుతున్నట్టు సంథింగ్ ఏదో పెట్టారు కదా, ఉంటుంది అని చెప్పారు నాకు. అలా ఏదో అతికిస్తారు, అదేదో ఇక్కడి నుంచి వస్తుంది అని అంటే అప్పుడు నేనే ఐ థింక్ ఐ జస్ట్ థాట్ బాడీ లాంగ్వేజ్ అది యాడ్ చేద్దాం, ఏదో నాకు తెలియదు ఏదో అవుతుంది టైప్లో, అంటే కొత్త కోపం ఎక్కువ వస్తుంది టైప్లో. అది కోపంలోనూ ఉండాలి, నా సొంత భావనలోనూ ఉండాలి టైప్. ఇప్పుడు ముందు నుంచి చేస్తున్నాం అనుకుంటున్నాను, కానీ అది మీకు తర్వాత చూడంగానే కనెక్ట్ అవుతున్నారు. కానీ అది లేదనుకోండి, అయినప్పటికీ ఏంటి విసుగ్గా ఉన్నాడు అనేది తెలుస్తుంది అంతే. అవును, ఆ సర్పంచ్ వాళ్ళందరూ ఊరు పెద్ద వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నప్పుడు మీరు ఇలా అనుకుంటూ ఉంటారు, ఏంటి ఈయన ఇంత అంటే పక్కన పెద్ద ఆయన ఉన్నాడు, రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, ఈయన కొంచెం ఆరోగ్యంట్ లాగా అనుకున్నా. కానీ బట్ రీసెంట్గా ఆది గారిది ఒక అదే ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లోది, ఐ మీన్ ఆ ఈవెంట్లోది ట్రెండ్ అయిందండి, సక్సెస్ మీట్లోది సంథింగ్. ఎవరిని మన పాప ఆది గారు ఫోన్ మాట్లాడుకుంటుంటే వెనకాల సాయి కుమార్ గారు పిలిచారు. అంటే ఫాదర్ ఎప్పుడు సన్నగా అలాగే ఉంటాడు, అది బయట వాళ్ళకి అందరికీ తెలుసు, ఎవరికాలకి ఇండివిజువల్లీ ఫాదర్కి ఎప్పుడు సన్న అనేటోడు మామూలే, ఎంత పెద్ద స్టార్ అయినా కూడా. ఆ రోజు అలా పిలిచినప్పుడు అందరూ బాబు కొంచెం ఈవెన్ మీరు చూస్తే మీమ్స్ చాలా వచ్చినాయి, ఓకే ఏంటి ఇలా పిలిచారు పాపం, ఆయన చాలా ఇన్నోసెంట్ గా, ఫాదర్ కదా రెస్పెక్ట్ ఉంటుంది, ఇలా జేబులో పాకెట్ లో ఫోన్ పెట్టి ఇలా వచ్చారు. అది చూసిన తర్వాత అనుకున్నారు సక్సెస్ కొట్టాలి, నువ్వు సక్సెస్ కొట్టాలి, నువ్వు సక్సెస్ కొట్టాలి అని చెప్పి చాలా మంది పెట్టారు. అంటే అవునా, యా, అంటే ఏంటంటే దీనికి సంబంధం లేదు యాక్చువల్లీ. అదే అంటున్నా ఈ మధ్య, అంటే ఇప్పుడు దట్ ఈస్ అ నార్మల్ ప్యూర్ ఫీలింగ్ విచ్ ఇస్ గుడ్. అది అది లోపల పెట్టరా. ఒక విషయం చెప్పనా, ఫోన్లు ఎలా అయిపోయినాయి అంటే ఇప్పుడు నిజం చెప్తున్నా, మా అబ్బాయి అన్నాడు, నేను ఫోన్ చూసుకుంటుంటే నాన్న కొద్దిగా ఫోన్ పక్క పెడతావా అంటాడు. ఇది రివర్స్ లిటరలీ. సో ఒక్కోసారి మనం ఈరోజు యాక్చువల్లీ మార్నింగ్ నేను నా భార్య మాట్లాడుకుంటూ ఉన్నాం, ఫోన్ ఎందుకు అని చూస్తున్నాం అంటే ఒక్కోసారి మనం చేసే పనులు కూడా ఫోన్లోనే ఉన్నాయి. ఏది ఓటీపీలు వస్తాయి, ఆధార్ కార్డు బేస్ మీద ఓటీపీలు, బ్యాంక్ అకౌంట్, అరే మరీ ఎక్కువ అయిపోయింది. అంటే ప్రతిదీ ఫోన్ మీద అయిపోయేటప్పటికి అక్కడికి వచ్చి ఎవరు మెసేజ్ పంపించి ఇక్కడ ఏదో బ్యాంక్ ఏదో చూడడానికో లేకపోతే ఇంకోటి ఏదో చూడడానికి వస్తో పక్కన మెసేజ్ ఇన్స్టాగ్రామ్కి వెళ్తాం, ఇన్స్టాగ్రామ్ నుంచి ఫేస్బుక్కి వెళ్తాం, ఇలా ఉంది పరిస్థితి. కష్టమే ఫ్యూచర్ జనరేషన్ బాగా. అవును సార్, నేనే ఏదైనా యాప్ ఓపెన్ చేసినప్పటికి ఇలా నొక్కే లోపు అక్కడ ఇంకొక నోటిఫికేషన్ వస్తుంది, కొత్త యాప్ ఓపెన్ అవుతుంది, తెలియకుండా ఈ రేంజ్ లో ఉందన్నమాట. సీరియస్లీ అమ్మో, ఇప్పుడు రాబోయే కాలంలో మేజర్ ప్రాబ్లం ఫోనే అవ్వచ్చు నాకు తెలిసి. సీరియస్గా దాన్ని మేనేజ్ చేయడానికి సారీ మిస్టేక్ మేనేజ్ చేయడానికి బాగా ఇప్పుడు అంటే ఫ్లోలో తీరిపోతుంది అన్నారు కదా, దాని గురించి కూడా అడుగుతాను. మహేష్ బాబు గారు అందరూ అంటారు యాక్చువల్లీ, అదే ఎంత బాగున్నావు అంతే ఏదో అదే సంథింగ్ సర్కార్ వారి పాటలు అనుకుంటా,
అందరూ ఎలాగ అనుకుంటున్నారు, మెయింటైన్ చేయడానికి తీరిపోతుంది అంటారు. మీకు ఎప్పుడైనా అది ఉందండి, అంటే మెయింటైన్ చేయడానికి? ఆబ్వియస్లీ జీన్స్ మంచిది, బట్ స్టిల్ అడుగుతున్నాను. ఏమో గురుగారు అంతేం మెయింటైన్ చేయలేదు నేను ఎప్పుడు అలా నేను పెద్దగా ఐ డోంట్ డ్రింక్ అండ్ ఐ డోంట్ స్మోక్ లైక్ యాజ్ అ స్మోకర్ ఆర్ అ డ్రింకర్ ఐమ్ నాట్. సో ఐ థింక్ ప్లస్ నేను పెద్ద విపరీతంగా ఫుడ్ ప్రేమికుడిని ఏం కాదు. ఏదో మనకి టైంకి తినేస్తే అయిపోద్ది టైప్ అనమాట. మ్యాక్సిమం ఏంటంటే స్వీట్లు అంటే బాగా వీక్నెస్, అది ఒకటే. అది తప్పితే ఐ థింక్ ఓవరాల్ ఐఎమ్ ఓకే. సో అందుకని కష్టపడి కంట్రోల్ చేసుకోవాల్సింది ఏమీ లేదు. అంతేమి కష్టపడి కంట్రోల్ ఏం చేయలేదు. బట్ ఐ థింక్ ఈ మధ్య కొద్దిగా నేను చేయాలి, ఇప్పుడు స్టార్ట్ చేయాలని కొద్దిగా బాగా కొంత ఫిట్ అయినా అవుదాం అని మళ్ళీ అనిపించింది. మీరు చాలా ఫిట్గా ఉన్నారు కదా సార్, కనిపిస్తున్నాం. బట్ థింగ్ ఏంటంటే మీరు అప్పుడులా వచ్చుంటే ఇప్పటికి లాస్ట్ టైం చాలా మంది కింద ఆ బియర్డ్ అది ఉండడం వల్ల కంప్లీట్ ఒక అర్లీ 30s ఉన్నట్టే అనిపించారు. క్లియర్లీ 30 దాటారు, 31, 32 ఎవడైనా నమ్ముతాడు, అలా ఉన్నారు. ఇప్పుడు కొంచెం పోన్లేండి, కొంచెం కావాలని, ఎందుకంటే ఎప్పటికీ ముందుకెళ్ళట్లేదు బండి, అంటే లుక్ వైజ్ గా బేసిక్ గా. వాళ్ళు ప్రతిసారి చూసినప్పుడు ఇంకా ఎవరు ఇలానే ఉన్నాడు ఏంటి అనే టైప్ లో ఉంది. అది హీరోకి సూట్ అవుద్ది, సపోర్టింగ్ క్యారెక్టర్ కాదు. ఇన్ జనరల్ అది ఎందుకంటే ఇప్పుడు నేను ఒక పాత్ర, ఒక ఫాదర్ రోలో లేకపోతే ఒక బాబాయ్ రోలో ఒక ఏదైనా చేయాలంటే కొంత మార్పు రావాలిగా. సో హీరో అంటే ఆటోమేటికలీ మెయింటైన్ చేసి వాళ్ళు ఫైట్స్ ఇవి అవి యాక్షన్ డాన్స్లు అన్నీ చేయాలి కాబట్టి దే హ్యావ్ టు మెయింటైన్ ఆల్సో, కనిపించాలి కూడా అలా, ఎప్పటికీ ఆ విజువల్ అలా అనిపించాలి. సో దట్ ఈస్ ద రిక్వైర్మెంట్. మన రిక్వైర్మెంట్ ఏంటంటే పాత్ర కనిపించాలి, పాత్రలా కనిపించాలి. సో మనకి మారుతూ ఉంటుంది. సో అందుకని ఓకే, అందుకే పొట్ట పెంచుతున్నాయి ఈ మధ్య బాగా. సో అంటే ఇప్పుడు ఐ మీన్ మీరే అన్నారు ఇందాక, ఏమైనా టైప్ కాస్టింగ్ లో పడిపోయేలాగా సిమిలర్ క్యారెక్టర్ అనిపిస్తే మీరు కొంచెం రిజెక్ట్ చేస్తాను, వద్దు. సిమిలర్ క్యారెక్టర్ నెగిటివ్ క్యారెక్టర్స్కి చేస్తున్నా, అది పర్టికులర్లీ ఉమెన్ అబ్యూజ్ అని, యూనో అలాంటి రోల్స్, డ్రగ్ అడిక్ట్ రోల్స్ అవి నేను అవి అంటున్నా. మిగతావన్నీ ఒక సరదా తెప్పించే మంచి రోల్లో టైప్ కాస్ట్ అవ్వడానికే ఉందండి, హ్యాపీగా అవ్వచ్చు. సపోజ్ ఇప్పుడు మన ఆహుతి ప్రసాద్ గారి రోల్ ఉంది, ఏది మన చందమామలో, మంచి బ్యూటిఫుల్ లాంగ్వేజ్ తోటి టైప్ కాస్ట్ అవ్వండి ప్రశాంతంగా, బోల్డ్ అవ్వండి కదా. కొత్త బంగారు లోకంలో అదే స్లాంగ్ ఉంటుంది, అదే. రావు రమేష్ గారు ఉన్నారు, అన్ని రోల్స్ చేసినవే మళ్ళీ చేస్తారు, వెరైటీగా చేస్తారు. కానీ టైప్ అంటే ఆ లెక్కను చూసుకుంటే ఫాదర్ రోలేగా, మరి అన్ని ఫాదర్లేగా, అంటే ఈ కాంట్ కాల్ ఇట్ టైప్ కాస్ట్, ఇట్ ఈస్ అ గుడ్ రోల్. మీరు ఇలా లిమిటేషన్స్ ఉండేవి టైప్ కాస్ట్ అవ్వకూడదు. లిమిటేషన్స్ ఉండేవంటే ఇప్పుడు ఒక డ్రగ్ అడిక్ట్ రోల్ ఉంది, అది ఎందుకు ఉపయోగం లేదు. ఒక సినిమాలో ఆ టైంలో దాన్ని కథని ముందుకు తీసుకెళ్ళడానికి మాత్రం ఒక చిన్న ట్విస్ట్ లాగా వచ్చే ముక్కది, ఆ ముక్క టైప్ కాస్ట్ అవడం వల్ల ఏ ఉపయోగం లేదు. అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఆపేస్తారు అంతే. సో అందుకని నేను అలాంటివి అవాయిడ్ చేస్తున్నా. ఇప్పుడు గోస్ట్ అనే సినిమా చేశాను నాగార్జున గారి, దాంట్లో ఒక చోట నేను అంటారు, బట్ దట్ ఈస్ నాట్ స్టాపింగ్ ద స్టోరీ. నా పర్సనాలిటీలో ఒక చిన్న బిట్ మాత్రమే, దాని నుంచి ఎవరికి ఏ అన్యాయం, మోసం, దగ, కట్రా ఏం ఉండవు. అదొకే, దాని టైప్ కాస్ట్ అన్న. అంటే స్టోరీలో డ్రగ్ కానీ ఉమెన్ అబ్యూస్ కానీ మెయిన్ థీమ్ అయిపోతే నేను అది నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. ఇట్స్ బీన్ అ వైల్ బికాస్ డూయింగ్ దాట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పెద్ద ఇష్టం లేదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే అది ఇవాల్వ్ అవ్వదు, అది దాటి ఇవాల్వ్ అవ్వదు. ఒకటి మురళీ శర్మ గారి రోల్స్ ఉన్నాయి, బ్రహ్మాజీ గారి రోల్స్ ఉన్నాయి, లేకపోతే రావు రమేష్ గారి రోల్స్ ఉన్నాయి. వీళ్ళందరూ ఏంటి ఎంత సరదాగా ఉంటుంది కదా. ఎమోషన్స్ ఉంటాయి, అన్ని ఎమోషన్స్ ఉంటాయి. క్యారెక్టర్ కావాలని కోరుకోవాలి కానీ ఇక్కడే కూర్చోబెట్టేసే క్యారెక్టర్ అయితే అది టైప్ కాస్ట్ ఖచ్చితంగా చేయండి నేను.